మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మనం చావాలి లేదంటే తెలంగాణ రావాలని చెప్పినా అంట. ఎవరు చచ్చిండ్రు? మీ నాటకాలతోని పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్ట దొరకగా అమాయకులను రెచ్చగొట్టి చంపింది మీరు కాదా? నువ్వు దీక్షల పేరు మీద సిద్దిపేటలో దీక్ష పోయి ఖమ్మంలో జ్యూస్ తీసుకోగానే యూనివర్సిటీలో రాళ్లతో నీ దిష్టిబొమ్మను తగలబెడితే నిమ్స్ హాస్పిటల్కి వచ్చి ఐవీ ఫ్లూయిడ్ తీసుకున్నది రిపోర్ట్ అంతా కూడా మీకు ఆర్టీఐ ద్వారా స్వీకరించి మీకు ఇచ్చాం కదా ప్రెస్ వాళ్లకు. అవి కూడా మీరు రాయండి. ఆయన చావాలని చెప్పు. ఇదంతా ఎంత మోసం అంటే నిజంగా ఇవాళ ఆయన మాట్లాడిన మాటలు చూస్తే 10 సంవత్సరాలు ఎట్లా భరించిందా తెలంగాణ ప్రజలని ఇప్పుడు అనిపిస్తుంది. ఆయనకు ఆ తెలంగాణని ప్రజలు ఎట్లా భరించినా ఇప్పటికైనా పీడ పోయిందని చెప్పి సంతోషంలో ఉన్నారు ప్రజలు. ఆయన ఆ రోజు మీ అందరికి తెలుసు తెలంగాణ ఉద్యమం పేరు మీద ఆయనకు ఎప్పుడన్నా అందరినీ పిలిచి ఉద్యమం అందుకుంటున్నప్పుడు ఆయనతో భోజనం చేసి ఏమైనా కూర్చోవాలంటే భోజనం చేయాలంటే 1 లక్ష రూపాయలు. ఆయనకి ఎందుకంటే ఎలక్షన్ చెందా ఉద్యమం చెందా ఆంధ్ర వ్యాపారస్తుల దగ్గర వసూలు చేయడం, రాజీనామాలు చేయడం, బై ఎలక్షన్ రావడం, మళ్ళీ కలెక్షన్లు చేయడం. ఇదే ఇప్పుడు నిర్మించిన మెట్రో మేము కోటికి వెళ్ళి తీసుకొస్తే అప్పుడే పూర్తయ్యేది. అది దాన్ని ఆపి ఎల్ఎన్టీ వాళ్ళని బెదిరించి దాన్ని 6 సంవత్సరాలు ఆలస్యం చేసిండు. ఇలా ఈ విధంగా దోసుకుంటూ తెలంగాణ గురించి ఆయన గడుకోసారి చెప్తాడు. సాగు నోట్లో పెట్టి తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చినా. ఎంత ఘోరం అంటే నీవు తెలంగాణతో పాటు 69 నుంచి నడిచే ఉద్యమాన్ని సోనియా గాంధీ ఆలోచించి చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి, గతంలో 3 రాష్ట్రాలు కూడా ఏర్పడ్డాయి కదా, వీళ్ళ కోరిక నెరవేర్స్తే ఏం తప్పైందని చెప్పి ఆలోచించి హైదరాబాద్తో కూడిన తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా గాంధీ. ఇది నేను ఒకరే కాదు, 4 కోట్ల మంది ప్రజలే కాదు. ఆయన అసెంబ్లీలో మొదటిసారి సీఎంగా ఒక మాట చెప్పి నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నా. మన సభ అంతా కూడా సోనియా గాంధీకి రుణపడి ఉండాలి, తెలంగాణ ప్రజలందరూ రుణపడి ఉండాలి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదు. ముమ్మాడికి ఆమెతోని తెలంగాణ హైదరాబాద్తో కూడిన తెలంగాణ వచ్చిందని చెప్పి రికార్డులో ఉన్నది, ఇప్పుడే అసెంబ్లీ రికార్డులో ఉన్నది. అలాంటి వ్యక్తి సోనియా గాంధీ వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ కొడుకుని ఏ విధంగా ఎన్ని మాటలు అన్నాడో 10 సంవత్సరాలు గద్దెనెక్కిన తర్వాత. అంతేందుకు వచ్చిన తర్వాత అంతా ఏర్పాటు అయిపోయిన తర్వాత 14 మంది కుటుంబ సభ్యులు తీసుకుపోయి కాళ్ళు మొక్కి సోనియా గాంధీ కలిసి వచ్చింది మర్చిపోయిండు. పార్టీని మెర్జి చేస్తున్నాను, ఇవన్నీ పక్కకు పెట్టు. మెర్జి చేసినా చేయకుండా మీకు పెద్ద పట్టించుకోలే. దళితులు ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి లక్షలాది మంది దళితులను మోసం చేసావు. మెడ నరుక్కుంటాను దళితునికి ఇవ్వకపోతే. ఈరోజు తెలంగాణ రోజున నువ్వు ఇలా 10 సంవత్సరాలు పూర్తయిన నువ్వు మాట్లాడిన మాటలు ఉంటాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ప్రజలకు మీ అందరికీ తెలుసు అతను నిజ స్వరూపం. ఎల్లుండితో ఆ పార్టీ దుకాణం క్లోజ్ అవుతున్నది. క్లోజే కాదు, ఆ పార్టీలో ఎవరు ఉన్నారు ఉన్న ఈ కుటుంబ సభ్యులు కూడా జైల్లోనే ఉంటారు. ఎందుకంటే వీరు చేసిన మోసాలు, అవినీతి ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోవాలని చాలా సమయం పడుతుంది. కానీ ఈరోజు ఆయన మాట్లాడింది కాబట్టి ఆయన తెలంగాణ ఎన్నో రకాలుగా అభివృద్ధి చేస్తే మోకారెత్తులేనోడు ఏదేమో మాట్లాడుతున్నాను. ఏం అభివృద్ధి చెప్పినావు? ఎస్ఎల్బిసి సొరంగం ఇలా శ్రీశైలం నీళ్లు మా నల్గొండ జిల్లాకు గ్రావిటీ ద్వారా 1350 కోట్లు ఖర్చు పెట్టినాం. ఇంకొక 1000 కోట్లు ఖర్చు పెడితే అయిపోతుండే. దాన్ని ముట్టుకోలేదు. 2014 ఎన్నికలప్పుడు వచ్చి కుర్చేసుకొని కూర్చొని సొరంగం పూర్తి చేస్తా, ఇది వస్తే నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ మాయమవుతుంది, శాస్త్రీయంగా గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది,
మన కరువు కాలంలో కూడా శ్రీశైలంకి వెళ్ళి నీళ్లు తెచ్చుకోవచ్చని ఆ సొరంగాన్ని ఏం సాంగ్ చేయించుకున్న ఆ రోజు 10 సంవత్సరాల 10 కిలోమీటర్లు కూడా తవ్వలే. అవసరం లేని కాళేశ్వరాన్ని కట్టి 90,000 ఎకరాలు కూడా ఇవ్వకుండా 1,02 లక్షల కోట్లు ఖర్చు పెట్టి సంవత్సరానికి 26,000 కోట్ల వడ్డీ కట్టుకుంటా మేడిగడ్డ బ్యారేజీ అప్పుడే కూలిపోయింది. అది ప్రపంచంలో వింత అంటే ప్రపంచంలో వింత 3 ఏళ్ళకే కూలిపోయింది. నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఇవాళ మొన్న మాకు డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు, ఈ 3 డ్యామ్లు మీరు రిపేర్ చేసినా ఏం చేసినా మేము ఉంటామని గ్యారంటీ ఇవ్వలేము అని దేశంలో ఉన్న నిపుణులందా ఆ కమిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా మాకు రిపోర్ట్ ఇచ్చిపోయింది. ఆ క్యాబినెట్ మినిస్టర్ల దగ్గర అందరి దగ్గర ఆ నోటు ఉన్నది. అంటే అలాంటి ఆయన అభివృద్ధి చేసిందంట, మీరేదో అడ్డుకున్నామంట. అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తే మేము అడ్డుకుంటున్నాం అని చెప్పి మాట్లాడి ఇలా 1,000 కోట్లు దోసుకొని